న్యాయసేవ కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మన అంశం లోక్ అదాలత్లు న్యాయ సహాయం. ఈ అంశంపై సలహాలు సూచనలు అందించడానికి మనతో పాటు ఉన్నారు స్పెషల్ సెషన్స్ జడ్జి కమర్షియల్ కోర్టు రంగారెడ్డి జిల్లా ఎన్ సంతోష్ కుమార్ గారు, అలాగే న్యాయవాది ఉప్పల అనిల్ కుమార్ గారు. వారిచ్చే విలువైన సలహాలు సూచనలు స్వీకరిద్దాం. జడ్జి గారు, లోక్ అదాలత్లు ఏర్పాటు చేయడం వెనుక ముఖ్య ఉద్దేశం ఏంటి? ముఖ్య ఉద్దేశం ఈరోజు ఈటీవీ ప్రేక్షకులందరికీ కూడా రెండు తెలుగు రాష్ట్రాల వాళ్ళకి శుభోదయం. మరి లోకాత్ ఉద్దేశం ఏంటంటే, మరి సమాజంలో ప్రతి ఒక్కొక్క వ్యక్తికి కూడా ఎటువంటి తారతమ్యం లేకుండా చట్టం ముందు అందరు సమానులే, మరియు ప్రజలందరికీ కూడా న్యాయ సేవలందరూ కూడా అందాలనే ఉద్దేశంతో న్యాయ సేవాధికార సంస్థల చట్టాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మన భారత రాజ్యాంగంలోని అధికరణ 39A ప్రకారము ప్రజలందరికీ కూడా ఉచితంగా త్వరితగతిన న్యాయ సేవలు అందించాలనే ఉద్దేశంతో మన భారత రాజ్యాంగానికి అనుగుణంగా కేంద్ర పార్లమెంటు ఒక చట్టాన్ని చేయడం జరిగింది. అందులో భాగంగా న్యాయ సేవాధికార సంస్థల చట్టం ప్రకారము ఈ లోక్ అదాలత్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ లోక్ అదాలత్లో మన దేశవ్యాప్తంగా కోర్టులలో అపరిష్కృతంగా పెండింగ్ ఉన్నటువంటి కొన్ని లక్షలాది కేసులకి ప్రత్యామ్నాయ వేదికగా ఈ యొక్క లోక్ అదాలత్ వ్యవస్థ ఏర్పాటు చేయడం జరిగింది. దీనివల్ల చాలా బెనిఫిట్స్ అనేవి కక్షిదారులకు ఉండడం జరుగుతుంది. ముఖ్యంగా ఏంటంటే ఒక రెండు రకాలటువంటి ఉంటవి. ఒకటి ఏంటంటే కోర్టులలో చిన్న చిన్న అటువంటి క్షణికావేశంలో చేసినటువంటి కొన్ని తప్పులు ఏమైనా కానీ నేరాలు చేసినట్లయితే వాటికి ఆ పెండింగ్ కేసులని ఈ లోక్ అదాలత్ వేదిక ద్వారా రాజీ చేసుకునే అవకాశం ఉంటుంది. మరి రాజీ చేయదగినటువంటి అన్ని క్రిమినల్ కేసులు మరియు సివిల్ కేసులకు సంబంధించి అన్ని కేసులను కూడా రాజీ చేయడానికి అవకాశం ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరియు ఆల్రెడీ కేసులకు సంబంధించి కోర్టు ఫీజు కనుక కట్టినట్లయితే వాటిని తిరిగి ఆ యొక్క కక్షిదారులకి రిటర్న్ తిరిగి ఇప్పించడం జరుగుతుంది. మరియు ఈ పెండింగ్ కేసులని పరిష్కరించడం వలన న్యాయస్థానాలపైన ఈ యొక్క పెండెన్సీ తగ్గడం వల్ల న్యాయస్థానాలు వాటి యొక్క కొన్ని క్లిష్టమైనటువంటి కేసెస్లో కాన్సన్ట్రేట్ చేయడం జరుగుతుంది. వాటి వలన త్వరితగతిన కేసుల యొక్క పరిష్కారం ఒకటి జరగడం జరుగుతుంది. మరియు ఇందులో ఈ చట్టంలో ఇంకొక డైనమిజం ఏంటంటే, న్యాయస్థానానికి వచ్చిన తర్వాత పరిష్కారం కాకుండా న్యాయస్థానానికి రావడానికంటే ముందు కూడా పరిష్కార మార్గం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని ప్రీ లిటిగేషన్ కేసు అని చెప్పి చెప్పడం జరుగుతుంది. కొన్ని సందర్భాలు భార్యాభర్తల మధ్యలో చిన్న చిన్న మనస్పర్ధలు కానివ్వండి, లేదా అన్నదమ్ముల మధ్యలో కానివ్వండి, లేదంటే ఈ యొక్క కుటుంబ సభ్యులలో ఏవైనా కానీ మనస్పర్ధలు ఉన్నట్లయితే మామూలుగా ఏంటంటే ఒక న్యాయవాదిని నియమించుకొని ఒక లీగల్ నోటీస్ పంపించి తర్వాత న్యాయస్థానంలో కేసు వేసినట్లయితే కనుక కొద్దిగా కోర్టు ఫీజు కానీ ఇదంతా ఉంటుంది. ఇది కొంచెం జటిలమైనటువంటిది ఉంటుంది, మరియు కాస్ట్ ఎక్స్పెన్సివ్ కూడా ఉంటుంది, మరియు సమయం కూడా తీసుకుంటుంది పరిష్కారానికి. మరి ఇందులో కాకుండా ప్రీ లిటిగేషన్ కేసుగా ఈ యొక్క న్యాయస్థానం కాకుండా ఇక లోక్ అదాలత్ని కనుక ఆశ్రయించినట్లయితే ఎటువంటి ఖర్చు లేకుండా కక్షిదారులకి ఎదుటి వ్యక్తికి ఎటువంటి ఖర్చు లేకుండా ఈ యొక్క సంస్థ చట్టం వీళ్ళ ముందు తీసుకొచ్చేసి సామరస్యపూర్వకంగా వాళ్ళిద్దరిని కూడా కూర్చుండబెట్టి ఒక వేదిక పైన మాట్లాడేసి ఒక పరిష్కారం అనేది తీర్పు ఇవ్వడం జరుగుతుంది. దీన్ని అవార్డు అనడం జరుగుతుంది. ఈ అవార్డు అనేది అంతిమమైనగా ఉండడం జరుగుతుంది. దీంట్లో ఎటువంటి అప్పీల్ అనేది ఉండదు, శాశ్వతం కాబట్టి. ఇది సివిల్ కోర్టు డిగ్రీతో సమానం కాబట్టి దాన్ని ఎగ్జిక్యూట్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. ఈ అవకాశాన్ని కక్షిదారులందరూ కూడా వినియోగించాలని మనవి చేస్తున్నాను. ఓకే, జాతీయ లోక్ అదాలత్ ఎప్పుడుందండి? ఇప్పుడు వచ్చే ఈ నెల డిసెంబర్ 14వ తేదీ రోజు దేశవ్యాప్తంగా ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాలలో ఈ జాతీయ లోక్ అదాలత్ ఉన్నది. ఇందులో అన్ని రకాలైనటువంటి ఆల్ కాంపౌండబుల్ క్రిమినల్ కేసెస్ మరియు ఆల్ సివిల్ కేసెస్, చెక్ బౌన్స్ కేసెస్ కానివ్వండి, మరియు మోటారు వాహనాలకు సంబంధించి ఈ క్లెయిమ్స్ కానివ్వండి, ఇన్సూరెన్స్కి సంబంధించినటువంటి క్లెయిమ్స్ కానివ్వండి, ఇంకా ఏవైనా కానీ వాటిని పరిష్కారం చేయడానికి ఒక వేదికగా, ప్రత్యామ్నాయ వేదికగా ఉండడం జరుగుతుంది. ఓకే, కాల్ తీసుకుందాం అండి. హలో హలో హలో, నమస్తే. నమస్తే విమలమ్మ గారు, చెప్పండి. నమస్తే అండి. నమస్తే అమ్మ, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? కర్నూలు అండి. ఓకే, చెప్పండి. మాకు మామగారు మా తాతగారు ముగ్గురులో ఇద్దరికి పిల్లలుండ్రి, మూడో ఆయనకు పిల్లలు లేనందువల్ల మా మామగారు మేము ముగ్గురము కొడుకులు, నలుగురు ఆడపిల్లలు మేము. మా ఆయన నేను కూడా ఇంటి ఆడపిల్లల్ని అందరిని ఆడపిల్లల్ని చేసుకున్నారు. ఆడపిల్లల బిడ్డలకి ఇచ్చారు అందరికి. మా తాతగారికి పిల్లలు లేనందువల్ల మా మర్చి మా మామకు ముగ్గురు కొడుకుల్లో మధ్య ఆయనను దత్తు తీసుకున్నారు.
ఉన్నారు. ఓకే. దత్తు తీసుకొని సగం ఆస్తికి ఆయనను, మిగతా సగము మా నలుగురు మామగారు ఉన్నారు. నలుగురు మామగారికి 4 భాగాలని చెప్పి ఇచ్చినారు. ఆయన అంత కావాలని 40 ఏళ్ల నుంచి కేసు నడిపాడు మా మామది నడిపి మళ్ళీ మా మామగారు 1984లో మాకు వీలునామా రాసిచ్చారు తన ఆస్తి. ఈ స్థలాలు ఈయన ఇచ్చిన తాతగారు ఇచ్చినవి కూడా అందులో మెన్షన్ చేశారు దాంట్లోన. అది తెగినప్పుడు తీసుకోండి అని అంతా మా మామగారు చెప్పారు. మా మామగారు లేరు, మా ఆడబిడ్డలు కూడా లేరు. మా ఆడబిడ్డలకు 40-50లోనే పెళ్లిళ్ళు అయినాయి, కట్నాలు ఇచ్చినాను, వాళ్ళు అడగాల్సిన పని లేదని రాసిచ్చినాడు మా మామగారు రాసిచ్చారు. మరి అదేమో మాకు రాసిచ్చినది మా వీలునామాలు మా దగ్గర లేవని తీసుకుపోయి మిగతా మా వాళ్ళు మనవలు అది ఎత్తిపెట్టి ఇచ్చి మళ్ళీ ఇప్పుడు మా మీద చేసేసారన్నమాట. ఆడపిల్లలకు ఆస్తి ఉంది అని. మా మామగారేమో మాకు రాసిచ్చారు, వాళ్ళు ఇందులో ఏలు పెట్టాల్సిన అవసరం లేదని రాసిచ్చింది. మరి ఇప్పుడు తాత ఇచ్చిన ఆస్తిలో ఇప్పుడు మళ్ళీ ఆడపిల్లలకి వాళ్ళ బిడ్డలకి వాళ్ళ బిడ్డలను కూడా మా మరిదే చేసుకున్నాడు. మా ముగ్గురు మా మామగారుల కొడుకులే మా ఆడపిల్ల పిల్లలే అంతా వచ్చినారు. ఓకే అమ్మా, ఇప్పుడు భాగ పంపకాలు ఎవరి వాళ్ళకి జరిగిపోయాయి కదా, భాగ పంపకాలు జరిగాక ఇప్పుడు వచ్చి వాటా అడుగుతున్నారు అంతేనా అండి? ఇప్పుడు కాదు, అప్పుడు ఊరికే పేర్లు రాసిచ్చినాడు ఆయన రాసిచ్చినారు మా మరిది. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ మా వారు 2 సంవత్సరాలు అయింది చనిపోయి. మా వారు చనిపోయి 11వ నెలలో చనిపోయింటే 12వ నెలలో మళ్ళీ మాకు నోటీస్ పంపించారు, మరి పిల్లల బిడ్డలు తీయండి. బిడ్డలు 5 మంది ఉన్నారు. మిగతా వాళ్ళ పిల్లలు వాళ్ళు మాకేం అడగలేదు. ఇది మా మామ మా తాత ఆస్తి కాదు కదా, మా తాత దానం ఇచ్చినది కదా, ఇంట్లో అడగాల్సిన పని లేదని వాళ్ళని మాకేం చెప్పకుండా మేమేమో ఏమని మా మీద పెట్టారు. మా తాత ఇచ్చిన ఆస్తికి. మీ ఆడపడుచులకి మ్యారేజ్ ఎప్పుడైందమ్మా? ఏమండి? మీ ఆడపడుచులకి మ్యారేజ్ ఎప్పుడైంది? మా ఆడపడుచులకి 1940-50లోనే అయిపోయినాయి. 4 మా ఆడబిడ్డలు. వాళ్ళు ఇప్పుడు ఉన్నారా అండి? వాళ్ళు లేరండి, వాళ్ళు లేరు. బిడ్డలనే. అర్థమైందమ్మా, అర్థమైంది మీరు చెప్పింది జడ్జి గారు. మరి ఎవరైనా కానీ కష్టార్జితం, మీ మామగారు అంటున్నారమ్మా, ఒకవేళ కనుక కష్టార్జితంతో కనుక వారి యొక్క సెల్ఫ్ అక్వైర్డ్ ప్రాపర్టీ అయితే కనుక వారు ఇష్టమున్న వ్యక్తి కూడా వీలునామా ద్వారా కానీ ఇవ్వచ్చు. ఆ వీలునామా అనేది వారి యొక్క తదనంతరము వారి యొక్క ఆశయం మేరకు డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది. మరియు మీరు ఆల్రెడీ గిఫ్ట్ ఇచ్చారని కూడా అంటున్నారు. ఒకవేళ గిఫ్ట్ ఇచ్చినట్లయితే అది వారి యొక్క సొంత కష్టార్జితం అయితే, సెల్ఫ్ అక్వైర్డ్ ప్రాపర్టీ అయితే కనుక ఆ విధంగా గిఫ్ట్ ఎవరికైతే రాసిస్తే కనుక వాళ్ళకు సర్వ హక్కులు ఉండడం జరుగుతుంది. మరి ఇందులో కనుక వారి స్వార్జితం కాకుండా యాన్సిస్ట్రల్ ప్రాపర్టీ ఈ విధంగా ఉన్నట్లయితే కనుక ఈ ఆడపిల్లలకు కూడా ఆస్తిలో హక్కు అని చెప్పేసి చట్టం చేయడం జరిగింది. 1940s లోనే వాళ్ళకి మ్యారేజ్ అయిపోయినాయి కాబట్టి ఇప్పుడు ఎటువంటి ఆల్రెడీ పార్టీషన్ అయి ఉంటే కనుక మళ్ళీ వారికి ఎటువంటి హక్కు అనేది ఉండదు చట్ట ప్రకారం. మరో కాల్ తీసుకుందాం అండి. మంజుల గారు అనంతపురం నుంచి. హలో మేడం. నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి మేడం. మా అమ్మది పుట్టింటి ఆస్తి ఉంది మేడం. మేము కూతురు ఉంటే మా అమ్మకి ఇప్పుడు ఏదైనా అమ్ముకోవడానికి ఆమె స్వతహాగా అమ్ముకోవడానికి అంటే ఎవరు ఒప్పుకోవట్లేదు. కూతుర్లు ముగ్గురు కూతురు ఒప్పుకోకున్నందువల్ల అమ్మ ఏమంటుంది, నా స్వతహా పుట్టింటి ఆస్తి కాబట్టి నేను ఎవరికైనా రాసిస్తా అని వాళ్ళ బావ కొడుకుకి ఏమే సాగింది బాగా, నా బావ కొడుకు ద్వారా చేసి ఏదైనా అమ్ముకోగలను నేను అని ఆలోచన చేస్తాను మేడం. అది చేసి తెచ్చా అట్లా బావ కొడుకుకి. ఇప్పుడు రాసి ఇచ్చేసారా ఆవిడ? మేడం రాసారా బావ కొడుక్కి? ఇంకా రాయలేదు మేడం, రాస్తారంట. రాస్తాను అని చెప్తున్నారు, అంటే అంత ఆస్తి అంతా ఇచ్చేస్తాను అంటున్నాను. ఓకే. ఆవిడకి ఆస్తి పుట్టింటి నుంచి వచ్చిందండి? వాళ్ళ పుట్టింటి నుంచి వచ్చింది? ఆమె ఒక్కతే కూతురు. ఓకే. మా తాతగారు. ఓకే. లాయర్ గారు మళ్ళీ ఏమైనా కోర్టుకి వేసుకోవచ్చా? అన్నకి ఇది ఆమెకు స్త్రీధనం కింద వచ్చిందండి. వివాహ సమయంలో గానీ తర్వాత గానీ ఇచ్చి ఉంటారు. సో ఏంటంటే దాని మీద ఆమెకు సర్వ హక్కులు ఉంటాయి. సో ఆమె ఎవరికైనా రాసుకోవడానికి ఎవరికైనా రాసే వీలు ఉంటుంది. ఆమెకు రాసుకునే రైట్స్ కూడా ఉంటాయి. సో దీన్ని మనము ఛాలెంజ్ చేయడానికి లేదు. ఈమె కూతుర్లు అయి ఉండొచ్చు, బట్ ఏంటంటే తనకు ఇది వారసత్వంగా వచ్చింది కదా, స్త్రీధనం కింద తీసుకుంది కాబట్టి ఆస్తి కింద వస్తుంది కాబట్టి తనకు సంపూర్ణమైన హక్కులు వాటి మీద ఉంటాయి తప్పకుండా. ఓకే. విన్నారా అమ్మా? అదే మేడం, మళ్ళీ వాళ్ళు ఏమైనా కోర్టుకి వేస్తే ఏమన్నా అవుతుందా మేడం? వాళ్ళు కోర్టుకి వేస్తున్నారా, మీరు కోర్టుకి వేస్తున్నారా? వాళ్ళు కూతుర్లు మేడం, కూతుర్లు ఏమైనా కోర్టుకి వేస్తే ఏమైనా జరగవచ్చా అని.
దాని గురించి మీకు దగ్గరలో ఉన్నటువంటి న్యాయవాదిని సంప్రదించాలి. ఎందుకంటే వాస్తవంగా అయితే రాదు, కాకపోతే ఏంటంటే మీరు లిటిగేషన్ పెంచాలనుకుంటే తప్ప ఇంకా వేరే రకంగా ఏ రకంగా కూడా వీళ్ళకి హక్కులు ఉండవు. ఓకే, మరో కాల్ తీసుకుందాం అండి. అశోక్ గారు కరీంనగర్ నుంచి. హలో. హలో, నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి. అశోక్ గారు టీవీ చూడకండి, మ్యూట్ లో పెట్టేసేయండి. మీ సమస్య ఏంటో చెప్పండి. మేడం, మా మామయ్యకి యాక్సిడెంట్. కొంచెం గట్టిగా చెప్పండి. మా మామయ్యకి యాక్సిడెంట్ అయింది మేడం, ఆర్టీసీ బస్ ద్వారా. మేము కేసేసి 2 years ఏవో అయిపోయింది మేడం. అయితే మాకు అసలు తెలియదు. ఆ లాయర్ 5 lakhs చేశాడు. కాంప్లిమెంట్ కోసం నేను వెళ్ళాం లోపల అలర్ట్. అప్పుడు వెళ్ళినప్పుడు వాళ్ళు ఏమన్నారంటే మీకు 2 lakhs వస్తాయి అని అట్లా చెప్పారు. ఎందుకు అట్లా వస్తాయి అంటే మీరు ఎక్కువ అమౌంట్ చేయలేదు అని అన్నారు. ఇప్పుడు ఎక్కువ వస్తా మేడం అట్లా మళ్ళీ అడ్వకేట్ మిస్టేక్ చేసింది. అసలు ఇప్పటి వరకు మీకేమీ రాలేదా అండి? ఏం రాలేదండి. ఆర్టీసీ తరఫున ఒక 5,000 ఇచ్చారంటే. యాక్సిడెంట్ లో ఆయనకి ఏమైంది? చనిపోయింది మేడం. చనిపోయారు. జడ్జి గారు, మరి ఈ మోటార్ వెహికల్స్ యాక్ట్ ప్రకారము కాంపెన్సేషన్ గా కేసు వేసే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మీరు ఆల్రెడీ కేసు వేశారు కాబట్టి మరి ఆర్టీసీ వెహికల్ అండి ఇది. ఆర్టీసీ అయితే కనుక మీరు ఆర్టీసీ వారిని పార్టీ చేసి కనుక మీరు వేసినట్లయితే మామూలు న్యాయ ప్రక్రియ ద్వారా అయితే కనుక కేసులో ట్రయల్స్ ఉంటవి, కేసులో విచారణ జరిగిన తర్వాత ఉంటుంది. మరి ఇంతకుముందు మేము చెప్పినట్టుగా మరి ప్రత్యామ్నాయంగా అంటే లోక్ అదాలత్ అని చెప్పేసి ఒక వ్యవస్థ ఉంది. మరి మీరు ఈ కేసుని మీ అడ్వకేట్ వారికి చెప్పేసి ఈ లోక్ అదాలత్ కనుక రెఫర్ చేయించుకున్నట్లయితే కనుక మీకు ఎంత రిక్వైర్మెంట్ ఉంటుంది అనేది ఇక్కడ సామరస్యపూర్వకంగా ఒక అవార్డు ఇవ్వడం జరుగుతుంది. ఒకటే రోజులో మీకు పరిష్కారం అనేది దొరకడం జరుగుతుంది. కాకపోతే ఏంటంటే ఆర్టీసీ వాళ్ళు కూడా ఈ అమౌంట్కి ఇరు వర్గాలని కూర్చుండబెట్టి మీకు మాట్లాడడం జరుగుతుంది. ఎంతైతే వస్తుందో దాన్ని బట్టి ఒక తీర్పు ఇవ్వడం జరుగుతుంది. అది కాదండి ప్రాబ్లం. ఇప్పుడు వాళ్ళు 2 lakhs ఇస్తామని వాళ్ళు అన్నారు. ఓకే, 5 లక్షలకు పెడితే 2 లక్షలు తీసుకోమని ఎక్స్ట్రా అమౌంట్ వేయాలి, మీరు కేసులో తప్పు చేశారని మిస్టేక్ అయిందని అంటున్నారు. ఇప్పుడు మీకు ఎక్కువ కావాలనుకుంటే గనక మీరు న్యాయస్థానం ద్వారా కూడా మీరు కేసుని విచారించినట్లయితే గనక మీ యొక్క చనిపోయినటువంటి వ్యక్తి యొక్క ఆదాయం ఎంత ఉండే ఆ రోజుకి ఏమైనా ప్రూఫ్ ఏమైనా ఉంటే గనక ఇంకెక్కువ కూడా 5 lakhs కాదు 10 lakhs, కొన్ని సందర్భాల్లో 1 కోటి రూపాయల వరకు కూడా ఇచ్చారు. అంటే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఉంటే వారు ఏం పని చేసేవాళ్ళు ప్రూఫ్ అనేది ఉండాలి. ఇన్కమ్ ప్రూఫ్ కూడా ఉంటే ఖచ్చితంగా కొన్ని సందర్భాలలో 1 కోటి రూపాయలకు పైన కూడా ఇవ్వడం జరిగింది. చనిపోయిన ఆయన ఏం చేసేవారు? హోటల్ నడిపారు. ఓకే, అయినప్పటికీ కూడా నోషనల్ ఇన్కమ్ గా కోర్టు భావించి మినిమం ఒక వ్యక్తికి ఇవ్వాలని చెప్పేసి నాకు తెలిసినంత వరకు మీరు న్యాయస్థానం వాళ్ళకు ఇన్సూరెన్స్ తరఫు నుంచి అడ్వకేట్స్ కూడా ఉంటారు. వాళ్ళకు మీరు లోక దృష్టికి మీరు తీసుకొని వెళ్ళినట్లయితే ఖచ్చితంగా మీకు పెంచే అవకాశం కూడా ఉంటుంది. అక్కడ ఒక న్యాయమూర్తి గారు ఉంటారు. మరి ఇది మాట్లాడేస్తే కనుక ఇంకా ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. ఇరు వర్గాలకు ఆమోదయోగ్యమైనటువంటి పరిష్కారం వేదిక ఉంటుంది. కాబట్టి మీరు లోక్ అదాలత్ ద్వారా మీరు ఆశ్రయించినట్లయితే ఎక్కడ ఉందో మీకు అక్కడ కన్సర్న్డ్ లోక్ అదాలత్ వారికి రెఫర్ చేయించుకుంటే కనుక మీరు కొద్దిగా బార్గెన్ చేసి ఎక్కువ అడగడానికి అవకాశం ఉంటుంది. మరో కాల్ తీసుకుందాం అండి. వెంకటేష్ గారు విజయవాడ నుంచి. హలో. హలో, నమస్తే సార్. నమస్తే అండి, చెప్పండి. మరి ల్యాండ్ది మార్చికేది సార్. ఓకే, అదే మదర్ గారు పెట్టారు, మదర్ గారు చనిపోయారు. ఓకే, అయితే వాళ్ళు కోర్టులో చేస్తే అది డిగ్రీ అయింది. ఓకే, ఇప్పుడు దానికి రెస్పాన్స్ ఏం చేయాలన్నది. మీ మదర్ది ప్రాపర్టీనా అండి? తీసుకోవచ్చా? ఆ ప్రాపర్టీ ఎవరిది? మదర్దండి. మదర్ ఆవిడ మార్టిగేజ్ పెట్టారు. అవునండి, ఆమె లేరు, వెళ్ళిపోయారు, చనిపోయారు. ఓకే, వారసున్నారు. ఓకే, వారసులు అది తీసుకోవచ్చా బ్యాంక్ లో పే చేసి అని అడుగుతున్నారు, అంతేనా అండి? ఆ అమౌంట్ బ్యాంక్ లో పే చేసి ఆవిడ ఎంతైతే మార్టిగేజ్ తీసుకున్నారో ఆ అమౌంట్ పే చేసి ఆస్తి తీసుకోవచ్చా అని అడుగుతున్నారు, అంతే కదా లాయర్ గారు? యాక్చువల్గా
మదర్ మార్టిగేజ్ చేశారన్నారు. చనిపోయారు. మార్టిగేజ్ చేశాక చనిపోయారు. మొదటి విషయం ఏంటంటే ఇది రిజిస్టర్డ్ మార్టిగేజా అన్రిజిస్టర్డ్ మార్టిగేజా అనేటువంటిది ఒకటి చూసుకోవాల్సి ఉంటుంది. రెండో విషయం వచ్చేసి మార్టిగేజ్ చేసిన అమౌంట్ దాంట్లోనే కొన్ని కండిషన్స్ ఉంటాయి. మార్టిగేజ్లో ఇన్ని సంవత్సరాల వరకు మార్టిగేజ్ పీరియడ్, ఇంత ఇంట్రెస్ట్ అనేటువంటిది ఒక రాసి ఉంటుంది. అంటే దాంట్లోనే రాసుకుంటారు, దస్తావేజ్లోనే రాసుకోవడం జరుగుతుంది. సో ఆవిడ చనిపోయారు. ఇప్పుడు చనిపోయిన తర్వాత ఈ లీగల్ ఎయిర్స్గా వీళ్ళు రిడెంప్షన్ ఆఫ్ మార్టిగేజ్ అనేటువంటిది ఒక డాక్యుమెంట్ చేసుకోవచ్చు వాళ్ళకి ఇచ్చి ఒప్పుకుంటే. లేకపోతే చట్ట ప్రకారం కోర్టు ద్వారానే దాన్ని క్యాన్సిల్ చేయించుకొని ఈ అమౌంట్ కోర్టు ద్వారా పే చేయొచ్చు. ఓకే, వింటున్నారండి వెంకటేష్ గారు? ఎన్ని సంవత్సరాలకి పెట్టారండి మార్టిగేజ్? అందులో మార్టిగేజ్ అనేది లిమిటేషన్ లేదు, కానీ మామూలుగా 2011-9లో పెట్టినాం. ఓకే, ఇన్ని సంవత్సరాల నుంచి దాని మీద ఇంట్రెస్ట్ పే చేస్తూ ఉన్నారా మీరు? ఇంట్రెస్ట్ కొంతకాలం పే చేశారు. మా మదర్ గారు పెట్టినారు. మదర్ గారు చనిపోయినారు. చనిపోయినప్పుడు తర్వాత మేము పేమెంట్ కడతామంటే ఆయన కట్టించుకోడు. సో మెనీ టైమ్స్ మేము పేమెంట్ కడతామంటే కట్టించుకోడు. అట్లా కంటిన్యూ అయిపోతున్నది. ఎవరండి? బ్యాంక్ వాళ్ళ? మార్టిగేజ్ అండి, ప్రైవేట్. మార్టిగేజ్ ఎక్కడ చేశారు మీరు? ప్రైవేట్ పార్టీ, విజయవాడ. ప్రైవేట్ పార్టీనా? ఓకే. ఒక న్యాయవాది ద్వారా నోటీస్ పంపించేసి ఇట్లా మదర్ చనిపోయారని చెప్పేసి మేము మార్టిగేజ్ అమౌంట్ ఏదైతుందో విత్ ఇంట్రెస్ట్ పే చేయడానికి మేము రెడీగా ఉన్నామని వీళ్ళు సంసిద్ధత వ్యక్తం చేస్తే వాళ్ళు ఇచ్చేటువంటి సమాధానాన్ని బట్టి వీరు కోర్టు ద్వారా తప్పకుండా దాన్ని రిడెంప్షన్ ఆఫ్ మార్టిగేజ్ చేసుకొని వీళ్ళు కోర్టు ద్వారా అమౌంట్ అసలు మరియు వడ్డీతో కలిపి పే చేయొచ్చు. వీళ్ళు కోర్టును ఆశ్రయించాలి, ఒక న్యాయవాదిని సంప్రదించి కోర్టు ద్వారా చేసుకోవడం కరెక్ట్ అయిన పద్ధతి. ఓకే, మరో కాల్ తీసుకుందాం అండి. వరప్రసాద్ గారు మంచిర్యాల నుంచి. హలో, నమస్కారం సార్. నమస్తే అండి, చెప్పండి. మేడం ఏం లేదు, మా మదర్ ప్రాపర్టీ హౌస్ అండి. 2021 లో ఆమె ఎక్స్పైర్ అయింది మేడం. చనిపోయింది. చనిపోయిన బిఫోర్ 25 days బిఫోరే నాకు వీలునామా 100 rupees బాండ్ పేపర్ మీద వీలునామా రాసిచ్చింది మేడం. ఓకే. వీలునామాలు ఏముందంటే ఈ హౌస్ ఏదైతే ఉన్నదో నాకు చిన్న కొడుకు, ఇద్దరు అన్నదమ్ములం, మేము 6 అక్కయ్యలు. అయితే లాస్ట్ పర్సన్ చిన్నాన్ని 10 of time నా దగ్గరనే ఉండే మదర్. అయితే మా అన్నయ్యకి ఇంకొక హౌస్ ఉన్నది, అది మా మమ్మీ పేరు మీద ఉన్న హౌస్ నా పేరు మీద రాసి ఇచ్చింది. అయితే అది నోటరీ చేసుకోలేదు మేడం. మా డాడీ ఆల్రెడీ బ్రతికే ఉన్నాడు. మా గ్రామ పంచాయతీ అన్నట్టు మా రాజబాబాద్ గ్రామ పంచాయతీకి వెళ్ళేసి మా డాడీని తీసుకొని వెళ్ళినా మేడం. తీసుకొని వెళ్తే మా డాడీ అఫిడవిట్ ఇవ్వమంటే అఫిడవిట్ కూడా ఇచ్చింది, రిటర్న్ కూడా రాసి ఇచ్చింది. సో మా భార్య ప్రాపర్టీ మా చిన్న కొడుకు చేయడం నాకు ఎలాంటి అభ్యంతరం లేదు అని చెప్పేసి విట్నెస్ లను కూడా పిలిపించి రికార్డ్ చేసుకున్నాను. అయినా కూడా నా పేరు మీద మార్చట్లేదు. ఇప్పుడు మీ మదర్ మీకు రాసిన ఇల్లు ఆవిడకి ఎక్కడి నుంచి వచ్చిందండి? వాళ్ళ పేరెంట్స్ నుంచి వచ్చిందండి. ఓకే, ఓకే జడ్జి గారు. మరి ఈ కేసుకు సంబంధించి మదర్కి, మీ అమ్మగారికి సెల్ఫ్ అక్వైర్డ్ ప్రాపర్టీ కాబట్టి విల్లు ద్వారా తన యొక్క జీవిత కాలంలో ఎవరికైనా కానీ వీలునామా రాసిచ్చే సర్వ హక్కు ఉంటుంది. కాబట్టి అందులో భాగంగా మీకు 100 rupees బాండ్ పేపర్ మీద రాసిచ్చారు అనేది మీరు చెప్పడం జరిగింది. మరి ఆ వీలు నామా ద్వారా కనుక ఇచ్చినట్లయితే కుటుంబం వారసులందరికీ కూడా వేరే ఎవరైనా వారసులు ఉంటే వాళ్ళకి చెప్పండి, చెప్పి సామరస్యపూర్వకంగా ఉంటే కనుక ఇబ్బంది ఏం లేదు. వేరే వారసులు ఎవరైనా కానీ ఏదైనా సమస్య లేవనెత్తినట్లయితే ఖచ్చితంగా ఆ కోర్టు ద్వారా మాత్రమే పరిష్కారం అవడం జరుగుతుంది. మరి కోర్టుకు వెళ్ళొద్దు అనుకుంటే కనుక మరి ఈ న్యాయ సేవాధికార సంస్థల చట్టం ప్రకారం ఈ లోక కన్సర్న్డ్ మండల్ లీగల్ సర్వీసెస్ కమిటీని మీరు ఆశ్రయించినట్లయితే మీకు సంబంధించిన ఎవరైతే ఈ వీలునామాని డిస్ప్యూట్ చేస్తున్నారో వారికి నోటీసులు పంపించి, ఎటువంటి ఖర్చు లేకుండా నోటీసులు పంపించేసి వాళ్ళని అక్కడికి పిలిపించేసి సామరస్యపూర్వకంగా పరిష్కారం చేసే ఆలోచన చేయడం జరుగుతుంది కన్సర్న్ మండల్ లీగల్ సర్వీసెస్ కమిటీ వాళ్ళు. అయినప్పటికీ కూడా అందులో ఎటువంటి పరిష్కారం కనుక లేకపోయినట్లయితే ఖచ్చితంగా మీరు కోర్టు ద్వారా మాత్రమే మీరు ఈ దావా సివిల్ సూట్ వేసుకోవాల్సింది ఉంటుంది ఈ యొక్క విల్డీని ప్రూవ్ చేసుకోవడంలో భాగంగా. మరో కాల్ తీసుకుందాం అండి. శ్రీనివాస్ రెడ్డి గారు హైదరాబాద్ నుంచి. హలో మేడం, నమస్కారం అండి. నమస్తే అండి, చెప్పండి. విషయం ఏంటంటే మేడం, ఇప్పుడు మా మామగారు, మా మిస్సెస్ వాళ్ళ ఫాదర్ ఎవరైతే ఉన్నారో ఆయనకు ఒక 10 ఎకరాల పొలం ఉండేదండి. ఓకే. అయితే ఆయన కట్నం కింద పెద్ద అమ్మాయికి 1 ఎకరా ఇచ్చాడు, రెండో అమ్మాయి మా మిస్సెస్ అన్నమాట, నాకు కూడా 1 ఎకరా ఇచ్చారు. అయితే చిన్న అమ్మాయికి కూడా ఒక 37 గుంటలు రాయిస్తారండి.
అయితే చిన్న అమ్మాయికి ఎప్పుడైతే పెళ్లి అయిందో అప్పటికే ఆయన ఆ ల్యాండ్ అంతా అమ్మేశాడు. ఆయన దగ్గర ల్యాండ్ ఏం లేదు. అయితే ఆమె కూడా చిన్న ఆమె కూడా ఒక 37 గుంటలు రాయించాడు. అయితే అది ఆయన పాస్బుక్ లో కనిపిస్తుంది, కానీ ఇప్పుడు పొజిషన్ లోకి వెళ్తే వేరే వాళ్ళు ఆ పొజిషన్ లో ఉన్నారు ఆ సర్వే నెంబర్ లో. 37 గుంటల దాంట్లోనా? 37 గుంటల దాంట్లో. ఓకే. అయితే ఇప్పుడు ఈమె సొంత కూతురు కదా. అయితే ఇంతకుముందు ఎవరైతే రిజిస్ట్రేషన్ చేయించుకున్నారో వాళ్ళకి చెందుతుందా లేకపోతే ఈ అమ్మాయికి రైట్స్ ఉంటాయా? ఇప్పుడు దాన్ని ఎట్లా మనం ప్రొసీడ్ అవ్వాలన్నది కొంచెం. ఇప్పుడు ఆయన ఎవరి పేరు మీద రిజిస్ట్రేషన్ చేశారండి? ఇంకెవరి పేరు మీద చేశారా? వేరే వాళ్ళకి అమ్మేశాడు మేడం ఆల్రెడీ. ఈ అమ్మాయి పేరు మీద రాసి అదే ల్యాండ్ ని వేరే వాళ్ళకి అమ్మేశారు, అంతేనండి? అవునండి, అవును. అయితే పాస్బుక్ లో చూపించింది రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు కాబట్టి మేము కూడా ఇలాగ ఉంది కదా ల్యాండ్ అని చెప్పేసి ఆ చిన్న అమ్మాయి పేరు మీద చేయించాము. ఆయన కొంచెము వేరే అలవాట్లు ఉండడం వల్ల, అంటే ఆయన కొంచెం మెంటల్ గా అప్సెట్ అయ్యి కొంచెం వేరే వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేయించారు. అంటే వాళ్ళు ఆయనకి యాక్సిడెంట్ అయినప్పుడు కొంచెం మెంటల్ గా డిస్టర్బ్ అయ్యాడు. అది వాళ్ళు ఛాన్స్ తీసుకొని ఆ ఊరు వాళ్ళే ఆయన మోసం చేసి ఎంతో అంత అమౌంట్ ఇచ్చేసి చేంజ్ చేసుకుని సంతకాలు పెట్టి చేసుకున్నారు. ఇప్పుడు ఆస్తి ఎక్కడి నుంచి వచ్చిందండి ఆయనకి? వాళ్ళ ఫాదర్ అండి. ఓకే. ఈ అమ్మాయికి 37 గుంటలు కూతురికి రాసి ఇచ్చినట్టు ఏమన్నా పేపర్స్ ఉన్నాయా? రిజిస్ట్రేషన్ అయింది మేడం, రిజిస్ట్రేషన్ అయింది. రీసెంట్ గా మేము దాని పాస్బుక్ కూడా అప్లై చేశాము. అది కూడా ఈ ఒక 1 వీక్ లోపల వచ్చేస్తామని చెప్పారు. ఓకే. లాయర్ గారు, విషయం ఏంటంటే ముందుగా ఇది తాతల ఆస్తి. సో ఇప్పుడు ఎవరైతే వీళ్ళ మామగారు చనిపోయారని చెప్తున్నారు, చనిపోక ముందు కూతురుకు 37 గుంటలు రాసిచ్చారని చెప్తున్నారు ఒక విషయం. రెండవ సైడ్ వచ్చేసరికి ఏంటంటే ఇతనితోటి వేరే వాళ్ళు ఊరి వాళ్ళే రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని చెప్తున్నారు. అదే ల్యాండ్ చట్ట ప్రకారం ఏంటంటే కూతుర్లకి ఈ 37 గుంటలు ఇచ్చినా ఇవ్వకపోయినా తండ్రి చనిపోయాడు కాబట్టి వారసత్వంగా వచ్చింది కాబట్టి హక్కులు వస్తాయి ఒక విధంగా. రెండవ విధంగా ఏంటంటే ఊరు వాళ్ళు ఏదైతే రిజిస్ట్రేషన్ చేయించుకున్నారో ఏదైనా కానీ చట్ట ప్రకారము అన్సౌండ్ పర్సన్ తోటి లేకపోతే కాన్షియస్ లో లేని పర్సన్ తోటి మనం రిజిస్ట్రేషన్ ఏమైనా చేసుకుంటే చెల్లుబాటు కావు. సో దాన్ని వీళ్ళు కోర్టు ద్వారా ప్రూవ్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు వీళ్ళ మామగారు చనిపోయారు ఆల్రెడీ, ఆయనకు యాక్సిడెంట్ వల్ల మెంటల్ గా డిస్టర్బ్ అయినాడు. డిస్టర్బ్ అయినప్పుడు ఈ రిజిస్ట్రేషన్ అనేది ఊరు వాళ్ళు చేయించుకున్నారంటున్నారు కాబట్టి దాన్ని ఛాలెంజ్ చేయాలి. ఆ రిజిస్ట్రేషన్ చెల్లదని ఛాలెంజ్ చేసుకుంటూ వీళ్ళకి పట్టాదారు పాస్బుక్ లో 37 గుంటలు కనిపిస్తుంది అన్నది చెప్తున్నారు. కాబట్టి ఏంటంటే వీళ్ళు కూతురుగా హక్కు ఉంటుంది మరియు ఆ రిజిస్ట్రేషన్ ఏదైతే ఉందో అది చెల్లుబాటు కాదు. రెండోసారి రిజిస్ట్రేషన్ ఎందుకంటే అన్సౌండ్ మైండ్, అన్కాన్షియస్ గా అన్సౌండ్ మైండ్, కోయర్షన్ అంటే కొన్ని ప్రోద్బలాలతోటి లేదా సౌండ్ మైండ్ తోటి లేని పరిపూర్ణమైనటువంటి అవగాహన జ్ఞానం లేనప్పుడు చేసేటువంటివి చెల్లుబాటులోకి రావు. కాబట్టి దాన్ని రద్దు చేయమని కోరుతూ ఈమె అడగవచ్చు. తప్పకుండా కోర్టును ఆశ్రయించాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడు మేము యాక్సిడెంట్ అయినప్పుడు ఈయన మెంటల్ గా చాలా రోజులు ఒక 1 మంత్ వరకు హాస్పిటల్లో ఉన్నాడు మేడం. అయితే సర్టిఫికేట్ అనేది ఏది మేము తీసుకోలే. అప్పుడు మనకి ఏం అవసరం ఉంటుంది అని ఆయన ప్రూవ్ చేయడం ఎలాగన్నది. ఎన్ని ఇయర్స్ అయింది? దగ్గర 15 ఇయర్స్ అయిందండి. 15 ఇయర్స్ బ్యాక్ ఆయనకి యాక్సిడెంట్ అయింది. అయితే ఆయన చనిపోయింది మాత్రం రీసెంట్ గా ఒక 1 మంత్ బ్యాక్ చనిపోయారు. ఈ అమ్మాయికి రిజిస్ట్రేషన్ చేయించి కూడా ఒక 3 ఇయర్స్ అయిపోయిందండి, 3-4 ఇయర్స్ అయిపోయింది. ఇప్పుడు అంతకు ముందు వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేసింది ఎప్పుడండి? ఈ అమ్మాయి కంటే ముందే చేశారు మేడం. వాళ్ళ రిజిస్ట్రేషన్ పేపర్ చూస్తే మనము. సో మీరు ఇంతకు ముందు చెప్పిన దానికి ఇప్పటికీ తేడా వస్తుంది. ఫస్ట్ మీరు చెప్పింది ఫస్ట్ ఆ అమ్మాయికి చేసి తర్వాత వేరే వాళ్ళకి చేశారని చెప్పారు. ఇప్పుడేమో ఫస్ట్ వాళ్ళకి చేసి తర్వాత ఈ అమ్మాయికి చేశారని చెప్తున్నారు. సో ఫస్ట్ రిజిస్ట్రేషన్ వాళ్ళకే అయినప్పటికీ కూడా ఇవి కూతురుగా వాటా ఉంటుంది, హక్కు ఉంటుంది కాబట్టి కూతురికి వాటా ఉంటుంది కాబట్టి తన వాటా అడుగుతూ దాన్ని రద్దు చేయమని కోరొచ్చు. వారసత్వంగా వస్తున్న ఆస్తి ఒకటి. రెండోది ఏంటంటే తను యాక్సిడెంట్ అయిన తర్వాత అన్సౌండ్ మైండ్ తో ఉన్నప్పుడు చేశాడు కాబట్టి దాన్ని మేము ఉన్నటువంటి డాక్టర్ గారు ఇచ్చినటువంటి డిశ్చార్జ్ సమ్మరీ, మెడికల్ రిపోర్ట్స్ ఏమన్నా అవైలబుల్ అవి లేకపోయినా కూడా ఇలా జరిగిందని చెప్పేసి కోర్టు ద్వారా దావా ద్వారానే తప్పకుండా సివిల్ దావా వేసుకొని పరిష్కారం చేసుకోవాలి. లేదు అంటే కనుక లోక్ అదాలత్ ఏదైతే చెప్పారో జడ్జి గారు చెప్పినట్టుగా ప్రీ లిటిగేషన్ కేసు కింద అమ్మాయి ఏదైతుందో కోర్టు వారి లోక్ అదాలత్ వాళ్ళకి అర్జీ పెట్టుకొని వాళ్ళని పిలిపించేసి మాట్లాడడము, సమస్య పరిష్కారం అయితే ఓకే, లేదంటే మాత్రం తప్పకుండా కోర్టును ఆశ్రయించాల్సింది. ఓకే, మరో కాల్ తీసుకుందాం అండి. హైదరాబాద్ నుంచి శశిరేఖ గారు. హలో, నమస్తే మేడం. నమస్తే అమ్మా, చెప్పండి మేడం. నేను 2008 లో ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ పెళ్లి చేస్తున్నాను మేడం.
అయితే పెళ్లి చేసుకున్నాక కొద్ది రోజుల తర్వాత 9 months నేను ప్రెగ్నెంట్ అయ్యాను 2nd year వరకు. అయితే ప్రెగ్నెంట్ అయినాక అప్పటి వరకు నన్ను రానివ్వలేదు. పోలీస్ స్టేషన్ లోనే మా హస్బెండ్ ని కొట్టారు. నేను ఇంకా వాళ్ళతో ఎప్పుడు మాట్లాడలేదు, కాంటాక్ట్ కాలేదు. పెళ్ళయ్యాక ఒకసారి కాల్ చేస్తే మీకు ఎవరున్నారు అది అని తిట్టారు. ఎవరండి వేరే వాళ్ళు పోలీస్ స్టేషన్ లో ఎవరు పెట్టారు? వెళ్ళి పోలీస్ కి అంటే ఇలా చేసుకున్నామండి అని చెప్పి వెళ్తే మా బ్రదరు మా మదర్ వచ్చి తిట్టారు. పోలీస్ స్టేషన్ లో మా హస్బెండ్ కొట్టడానికి వచ్చారు, కొట్టడానికి వచ్చారు. ఇంకా ఎందుకు లేదు వీళ్ళకి డిస్టర్బెన్స్ చేయడం అనేసి అన్నయ్యకి యాక్చువల్లీ 2099 లో నాన్న చనిపోయారండి. నాన్న చనిపోతే తను చనిపోయే ముందు 200 గజాలు నాదర్గుల్లో ప్లేస్ కొన్నారండి. ఇల్లు ఒకటి ఉంది మాకు. అయితే ఒకటేమో 180 square యార్డ్స్ తాతల ఇల్లు ఉంది, 200 గజాలేమో అక్కడ ఉంది. అయితే అక్కకు పెళ్లి కాలేదన్నమాట. పెళ్లి కాకపోతే అప్పుడు నాన్న ఏమన్నాడంటే ఈ 200 గజాలు ఇస్తాను, 3,50,000 కట్నంగా ఇస్తాను అనేసి అన్ని నాన్న చెప్పి అనుకోకుండా ఆమె ఎంగేజ్మెంట్ ముందు April 12th లో చనిపోయారు నాన్న 2099 లో. చనిపోతే ఇంకో సరే అనేసి మేము అందులో అన్నయ్యకి జాబ్ రావాలి కదా అనేసి మేమేం చేసామంటే అంటే నేను అమ్మ అక్క అన్నయ్య నలుగురం కూర్చొని సరే అన్నయ్య నీకు కొలువు తీసుకోరా, నీకు ఇచ్చేస్తాము తాతల ఇల్లు కొలువు, డాడీని మగపిల్లని కనుక నీకు ఆ 200 ఏదైతే ఉందో అది నాకు అక్కకి అమ్మ ఇదయ్యేంత వరకు అమ్మ పేరు మీద ఉంటుంది, అమ్మ ఇదయ్యాక మాకు 100 గజాలు ఇవ్వాలిరా అని చెప్పేసి అన్నాం మేడం. అగ్రిమెంట్ ఒకటి రాసుకోలేదు, జస్ట్ నోటి మాటగా అన్నాము. అన్నాక ఇప్పుడు నాకు నాన్న ఏది అడిగినా నీకు ఏది రాదు, నువ్వు ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకొని ఇంట్లో నుంచి వెళ్ళిపోయావు, నీకు అదే ఒట్టు అనేది రాదు, నువ్వు అసలు ఎవరో కూడా మాకు తెలీదు, నువ్వు మా దగ్గరికి రావద్దు, వెళ్తే కనుక చుట్టాల్లో ఎక్కడైనా కనిపించినా తిట్టడాలు ఇవన్నీ కామన్ గా నడిచిపోతున్నాయి. ఇట్లా అడిగితే మాత్రం నానా భూతం పెడుతున్నారు మేడం. ఇప్పుడు మీకు అందులో వాటా వస్తుందా రాదా అనేది మీ సందేహం, అంతే కదా? మేడం. జడ్జి గారు, మరి మీ యొక్క మ్యారేజ్ 2008లో అన్నారు, మీకు ఫాదర్కి సంబంధించిన వాటిలో మీకు ఖచ్చితంగా వాటా వస్తుంది అందరితో పాటు. వారసులుగా మిమ్మల్ని పరిగణించి మీకు వాటా అనేది రావడం జరుగుతుందమ్మా, ఇది వస్తుందమ్మా. కాకపోతే ఏంటంటే న్యాయస్థానంలో కనుక మీరు నేరుగా వచ్చినట్లయితే కనుక కాలయాపన జరుగుతుంది, మరియు మీకు కొంచెం డబ్బు కూడా ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది. దీనికి మధ్య మార్గంగా ప్రత్యామ్నాయంగా ఈ న్యాయ సేవాధికార సంస్థల చట్టం ప్రకారము లోకాయత్ అనేవి ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఆ యొక్క లోకాయత్కి మీరు ఒక పిటిషన్ని కనుక పెట్టుకున్నట్లయితే కనుక మీ యొక్క కుటుంబ సభ్యులందరినీ కూడా అక్కడికి పిలిపించేసి ఎటువంటి ఖర్చు లేకుండా వాళ్ళందరూ కూడా అగ్రి అయినట్లయితే కనుక ఒక తీర్పు ఇవ్వడం జరుగుతుంది. అవార్డు అది కోర్టు డిగ్రీతో సమానము కాబట్టి ఆ విధంగా మీకు అవుతుంది. ఒకవేళ కనుక మీకు ఆర్థిక పరమైనటువంటి సమస్యలు ఉండి న్యాయవాదిని నియమించుకోవాలనేటువంటి ఆర్థిక స్తోమత లేదు అనుకుంటే కూడా ఖచ్చితంగా మహిళలందరికీ కూడా మరియు ఇందులో ఒక సౌలభ్యం ఏంటంటే ఉచిత న్యాయ సహాయం అనేది అర్హులు మహిళలందరూ కూడా. అటువంటి సందర్భాల్లో పట న్యాయవాది యొక్క సలహా తీసుకోవడం అవకాశం ఉంటుంది. ఒక న్యాయవాదిని నియమించినట్లయితే వాళ్ళు మీకు సలహా ఇవ్వడం జరుగుతుంది. అవసరం అనుకుంటే కనుక న్యాయస్థానంలో కేసు మీ తరఫున వేయడం జరుగుతుంది. మరియు కొన్ని సందర్భాల్లో ఆ కోర్టు ఫీజు కూడా మినహాయింపు ఇవ్వడం జరుగుతుంది న్యాయ సహాయం పొందడంలో భాగంగా. ఈ అవకాశాన్ని మీరు అందరూ కూడా కక్షిదారులు యూజ్ చేసుకోవచ్చు అని చెప్పేసి మనం చేస్తున్నాము. ఓకే, అలానే లోక్ అదాలత్ ద్వారా సహాయం పొందాలి అనుకుంటే ప్రొసీజర్ ఏంటంటే? లోక్ అదాలత్ ప్రొసీజర్ ఏంటంటే మరి షెడ్యూల్డ్ తెగలు కానివ్వండి, షెడ్యూల్డ్ తెగలు మరియు మహిళలు, చిన్నపిల్లలు మరియు ఈ యొక్క ఇమ్మోరల్ ట్రాఫిక్ యాక్ట్లో బాధితులు, మానవ అక్రమ రవాణా బాధితులు, వీళ్ళందరూ కూడా వారి యొక్క సమస్యని మామూలుగా లిఖితపూర్వకంగా అక్కడ లీగల్ సర్వీసెస్ కమిటీ దృష్టికి తీసుకెళ్ళినట్లయితే వాళ్ళ సమస్యను అవసరంను బట్టి, అవసరం అనుకుంటే కనుక ఒక న్యాయవాదిని వాళ్ళకు హెల్ప్ చేయడానికి, లీగల్ అడ్వైజ్ ఇవ్వడానికి ఒక న్యాయవాదిని నియమించవచ్చు. మరియు ఖచ్చితంగా అవసరం అనుకుంటే కనుక ప్రీ లిటిగేషన్ కేసుగా వేయడం జరుగుతుంది. లేదు కొన్ని సందర్భాల లోపల క్లిష్టమైనటువంటి కేసుగా ఉన్నట్లయితే కనుక డైరెక్ట్గా కోర్టులోనే కనుక దావా వేసే అవకాశం ఉంటుంది. అప్పుడు కోర్టు ఫీజు గురించి కూడా వేయాల్సిన అవసరం ఉండదు కోర్టు కానీ. మరియు ఇన్ కేస్ జడ్జిమెంట్ అయినట్లయితే కూడా ఆ జడ్జిమెంట్ కాపీ, సర్టిఫైడ్ కాపీస్ కూడా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. ఓకే,
థ్యాంక్ యూ సో మచ్ అండి. న్యాయ సలహా కోసం మీరు సంప్రదించవలసిన మా మెయిల్ ఐడి nyayaseeva@ttv.co.in. వచ్చే శనివారం 9:30 న్యాయసేవ కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.